లాస్ ఏంజలస్ వైల్డ్ ఫైర్ ఇన్సిడెంట్ మనకి లాట్ ఆఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. దిస్ ఇస్ ద వరస్ట్ న్యాచురల్ డిజాస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్. దాదాపు 250 నుంచి 270 బిలియన్ డాలర్స్ నష్టం ఏర్పడింది. అంటే 21 లక్షల కోట్ల రూపాయల నష్టం వాళ్ళు చవిచూశారు. 1.5 మంది కంటే ఎక్కువ మంది ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోయారు. 40,000 ఎకరాలు తగలబడిపోయింది. వాళ్ళు దేవుడికి, సృష్టికర్త అయిన దేవుడికి జీరో చేశారు. తద్వారా హీరోలు కాస్త జీరోలుగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదులుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు ధనవంతుడివైనా, బలవంతుడివైనా, గుణవంతుడివైనా అగ్నిలో నుండి కాపాడబడడం అసాధ్యం. బైబిల్ చెప్తుంది, నాలుక అగ్ని వంటిది, అది సమస్త శరీరానికి మాలిన్యం కలుగజేయనది, అంటే కరప్ట్ చేసేది అని. మనం కరెక్ట్ చేయాలి కానీ కరప్ట్ చేయకూడదు. అది డెడ్లియెస్ట్ పాయిజన్ అని చెప్తుంది. అంటే మరణకరమైన విషం. మన మాటల్లో విషయం ఉండాలి, విషం ఉండకూడదు. మన వాక్కు, మన టాక్కు కరెక్ట్గా ఉండాలి. మన టాక్కును బట్టి మన వాక్కు కూడా కరెక్ట్గా ఉండాలి. యేసు ప్రభు గురించి ఆయన వర్డ్స్కి డీడ్స్కి లింక్ ఉంది. ఏం చెప్పాడు అదే చేశాడు, ఏం చేశాడు అదే చెప్పాడు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. దేవుడు మనకి 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎక్కువ విని తక్కువ మాట్లాడమని. కానీ మనం రివర్స్, తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడతాం. అందుకే ఈ సమస్యలు. దేవుడు మన నాలుకలను జాగ్రత్తగా ఉపయోగించలాగున ప్రభువు సహాయం చేయునుగాక. ఆమేన్.